ప్రభునందు ప్రియమైన జేహోజీర్ లోదన స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఏడబడుచున్న మా ఘనమేసయ, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తీర్చలేం ప్రభా. నా తండ్రి వేసే వాక్యం నుంచి ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం యేసు ప్రభు గారి యొక్క 2వ రాకడ గురించి మనం చెప్పుకుంటున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యోహాను గారు రాస్తున్నారనమాట. ఏంటంటే ఆయన మధ్యాకాశంలో మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తారంటే. నా ప్రియమైన సహోదరులారా, ఆయన హింసించిన వారు ఏమంటే ఆయన నిందించిన వారు, వారితో పాటుగా మనం కూడా తప్పకుండా ఆయన్ని మనం చూస్తాం. ఇప్పుడండి ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా ఆయన్ని చూస్తారండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనం ఏం చేయాలంటే ఆయన వచ్చే రాకడ ఇంకా బహు సమీపంగా ఉందని కనుక మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం ఈ యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటును కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. మనం చాలా వారాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనం ఈ మాట లేకుండా మన యొక్క వాక్య భాగం అనేది ఉండటం లేదండి. నా ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని భయపెట్టడానికో ఏమంటే ఇబ్బంది పెట్టడానికో కాదు, కానీ ఎందుకంటే ఈ విధంగా చెప్తే కనుక తప్పకుండా మనం అందరం కూడా ప్రతిరోజు మన యొక్క హృదయాన్ని మనం దిద్దుబాటు చేసుకుంటాం, శుద్ధి చేసుకుంటామనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఈ మాట పదే పదే మీకు గుర్తు చేయడం జరుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఏంటంటే ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూస్తుందండి. ఏమంటే నా ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, అగ్రకులస్తులు కావచ్చు అండి, రాజ్యాన్ని పరిపాలించే రాజులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఏమంటే ఈవెన్ ఖైదీలు కావచ్చు, ఏమండి పేదవారు కావచ్చు, అసలు అన్నాహారాలు లేకుండా రైల్వే స్టేషన్స్లో బస్ స్టాపుల్లో వాళ్ళు ఉంటున్న వాళ్ళు కూడా కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చు తగ్గులు ఏమీ లేదండి. పెద్ద చిన్న తారతమ్యం లేదు. ధనికులు గొప్పవారు పేదవారు అనే తారతమ్యం లేదు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తారండి. నా ప్రియమైన సోదరులారా, ప్రతి నేత్రం ఆయన చూస్తారో, చూసినప్పుడు రొమ్ము కొట్టుకొనుచు మరి భయంకరంగా ఆయన్ని మంచి పరిస్థితిలో ఉంటే కనుక సంతోషంతో ఎదురు చూస్తారు. అదే భయంకరమైన పరిస్థితి ఇంకా పాపంలో నిలిచి ఉంటే కనుక భయంగా చూస్తారండి. అలనాడు ఆదాము ఏ విధంగా అయితే, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అన్నప్పుడు, ప్రభువా నేను చెట్ల చాటున దాక్కున్నాను, నువ్వు వస్తావని నేను నీ యొక్క ఆజ్ఞని నేను అతిక్రమించాను కనుక నీకు నా మొహం చూపించలేక నేను చెట్లు వెనకాల ఉన్నాను అనేసి ఆదాము చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క భయంకరమైన పరిస్థితిని మనం సంపాదించుకునే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. ఏమంటే పౌలు గారు చెప్తున్నారు, ఆయన ఇక్కడ ఏమంటే 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉందండి. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదని చెప్తున్నాడు ఆయన. నా ప్రియమైన సహోదరులను మనం ఆయన ప్రేమించే వరకు మనం ఉండాలండి. మొదట ఆయన ఏమండి మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనం ఆయన కొరకు ఆయన ఈ లోకంలో మనల్ని పుట్టించుకున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం తప్పకుండా దేవుని మాత్రమే స్తుతించేవారుగా, దేవుని మాత్రమే గైకొనేవారుగా, దేవుని మాత్రమే మనం దేవుడిగా ఆరాధించేవారుగా మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఎప్పుడు కూడా మనకి సమీపంగానే ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు 75వ దావీదు కీర్తనలో, ఆయన ఎప్పుడు కూడా మనకు సమీపంగా ఉన్నాడని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. ఇప్పుడు కూడా ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునండి, మనం ఎప్పుడైనా చాలా బాధల్లో వేదనలో ఉంటామండి. ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఆర్థిక పరిస్థితి మనకు ఎదురొచ్చినప్పుడు దేవుడు వేరే మన ఇరుగు పొరుగు వారి ద్వారానే, ఏమండి ఎవరో ఒకళ్ళు మన స్నేహితుల ద్వారా, మన రక్త సంబంధికుల ద్వారానే ఆ యొక్క సహాయాన్ని మనకి సమకూర్చేవారుగా ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, వాళ్ళ ద్వారా, మన పక్కింటి వారి ద్వారా, మన ఎదురింటి వారి ద్వారా, లేకపోతే
అనేక బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన కొలీగ్స్ ద్వారా, ఏమండి ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన ఎదుటి వారికి మన మీద ప్రేమ కలగచేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకుని మనం అక్కర్లో ఉన్నప్పుడు వారు తప్పక మనకు సహాయం చేసే అవకాశాన్ని దేవుడే వారికి కలిగిస్తారండి. కలిగించినప్పుడు వారు మనకు సహాయం చేస్తారు నా ప్రియమైన సోదరులారా. అయితే అందుకే కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవా మీకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఎందుకంటే మీరు మాకు సమీపంగా ఉన్నారని మేము మీకు వందనాలు చెల్లిస్తున్నామని కీర్తనాకారుడు చెప్తున్నాడండి. అవునండి, దావీదు మహారాజ్ గారి జీవితంలో అనేకమైన పర్యాయాలు దేవుడు ఈ విధంగా ఆయన కాపాడటం వలన, ఏమండి ఆయన అనేకమైన పరిస్థితుల్లో పాపంలో పడిపోయినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు దావీదు మహారాజు గారిని క్షమించి ఆయన హక్కు నుంచి చేర్చుకున్న విధానాన్ని బట్టి దావీదు మహారాజు గారు ఈ విధమైన కీర్తనలు రాశాడండి నా ప్రియమైన సోదరులారా. అవునండి, మనం ఈ రోజున ఈ విధంగా మనం ఉన్నామంటే లోకంలో అనేక మంది ఎన్నో భయంకరమైన శ్రమలతో కొట్టుమిట్టాడిపోతున్నారండి. ఎంతోమంది ఆహారం లేక అలమటిస్తున్నారు. ఏమంటే కేరళలో చూడండి, ఎంత భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు వాళ్ళు సహాయం కొరకు ఆర్తనాదాలు చేస్తున్నారండి నా ప్రియమైన సోదరులారా. కానీ మనకి ఇన్ని వరదలు వర్షాలు ఇంత విపరీతంగా పడుతున్నా కూడా మనం అందరం చాలా సేఫ్ జోన్లో ఉన్నామండి. అంటే దేవుడు మనల్ని ఇంకా తన కృపాకాలాన్ని మనకి ఇచ్చారండి నా ప్రియమైన సోదరులారా. ఆయన కృపను మనకు అనుగ్రహించారు. మనం ఆ కృపని మనం అడ్వాంటేజ్గా తీసుకుని మనం చాలా ఇంకా భయంకరంగానే ఇంకా పాపంలో నిలిచి మనం ఎదటివారికి హాని చేయటం, ఎదటివారికి ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం చాలా భయంకరమైన పాపాలు మనం చేస్తున్నామండి నా ప్రియమైన సోదరులారా. ఏమండి తప్పకుండా చాలా భయంకరంగా కొంతమంది అయితే ఎదటివారి మీద చాడీలు చెప్పడం, ఏమండి పని కట్టుకుని అదే పని మీద ఉండడం మనం చూస్తున్నాం. కనీసం వారి గురించి వారు ఆలోచించడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించడం కానీ ఇదేం లేదండి. కేవలం ఎదటివారి మీద మనం ఎప్పుడు బురద చల్లుద్దామా, ఎదటివారిని ఎప్పుడు ఇబ్బందుల్లో పడవద్దామా, ఎదటివారి మీద మనం ఎన్ని సాడులు అయితే చెప్పగలుగుతాము అనేసి అన్నీ కూడా వాళ్ళు ఆ పాపాన్ని మూట కట్టుకుని వాళ్ళు అదంత పాపాన్ని అంతా మూట కట్టుకుని అలా ఉంటున్నారండి. కానీ ప్రభు దినం ఒకటి ఉంది నా ప్రియమైన సోదరులారా. మనం పదే మాట చెప్పుకుంటున్నాం ప్రభు దినం అనుకోండి. ఇక్కడ చూడండి, ప్రకటనలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఉందన్నమాట. ఏంటంటే ప్రభువు రాకడ, ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తారండి. ఎవ్వరు కూడా దాక్కునే పరిస్థితి అక్కడ లేదు. ధనవంతులు చూస్తారు, ధనికులు చూస్తారు, ప్రధానమంత్రులు చూస్తారు, మంత్రులు చూస్తారు, ప్రతి ఒక్కళ్ళనండి. డబ్బులు ఉన్నవాళ్ళు నీళ్ళు అమ్మని చూస్తాడు, ఏమండి నిరుపేదగా ఉన్న మనలాంటి వాళ్ళు చూస్తాం. తర్వాత బస్ స్టాండ్లో ఆహారం లేక అలమటించేవారు చూస్తారు. అందరూ కూడా ఏ తారతమ్యం లేదండి, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి ఆ మధ్యాకాశంలో చూస్తున్నప్పుడు చూస్తారండి. ఈవెన్ చనిపోయిన వారు సహితము వాళ్ళ యొక్క వాళ్ళు చనిపోయిన వారి నేత్రాలు కూడా తెరవబడతాయంట నా ప్రియమైన సోదరులారా. సమాధుల్లోంచి మనుషులు బయటకు వస్తారండి. బయటకు వచ్చి అందరూ కూడా యేసుప్రభు గారిని మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చూస్తారు నా ప్రియమైన సోదరులారా. రొమ్ము కొట్టుకుని ఏడుస్తారండి ఏమండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం అలాంటి దుస్థితులు మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మంచి పద్ధతినే మనం కలిగి ఉండాలండి. సాధ్యమైనంత వరకు ఎదటి వారికి ఏ హాని చేయకుండా ఉండాలి, ఎదటి వారికి ఏ కీడు చేయకుండా ఉండాలి. ఏమంటే తప్పకుండా మనం కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు అంటాడు నా ప్రియమైన సోదరులారా. ఏమండి అసలు ఎప్పుడు కూడా అలాంటి కీడు అనేది మనం చేయకుండా మనం ఎప్పుడు కూడా మంచిగా మర్యాద క్రమంగా జీవించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అది ఇక్కడ ఆయన అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు అనమాట 1వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, నేను మీకు వాక్యాన్ని బోధించడానికి వచ్చాను, కానీ మర్మాలను కాదు బోధించడం, కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని బోధించడానికి నేను వచ్చాను. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకానికి వచ్చి తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆయన చనిపోవడానికి వచ్చారండి నా ప్రియమైన సహోదరులారా. చనిపోయి తిరిగి లేచి మనకు రక్షణ భాగ్యాన్ని కలుగ చేయడం కోసం, స్థిరమైన నివాసాన్ని మనకు సిద్ధపాటు చేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. మనందరి పాపాల కొరకు ఆయన మరణించారు నా ప్రియమైన సహోదరులారా. మనందరి పాపాల కొరకు ఆయన శ్రమ పొంది సిలువ వేయబడ్డారండి. ఆయన ఎంత అవమానకరమైన సిలువను ఆయన అనుభవించారు నా ప్రియమైన సహోదరులారా. మనల్ని ఆ విధమైన సిలువను, ఆ విధమైన మరణాన్ని, ఆ విధమైన భయంకరమైన దుస్థితిని మనం అనుభవించమని చెప్పట్లేదు. ఆయన మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడండి. ప్రేమించి ఏమండి తన ఏకైక కుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ఎంతగానో అవమానకరమైన మరణానికి తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని అప్పగించాడండి నా ప్రేమ సోదరులారా. కేవలం మనల్ని ప్రేమించండి, ఎంత పనికి మనల్ని వారమైన మనల్ని
ప్రేమించి దేవుడు తన కుమారుణ్ణి విడిచిపెట్టాడండి. నా ప్రియమైన సోదరులారా, మన కొరకు విడిచిపెట్టాడు. అయితే ఆ యొక్క శిలువ మరణ బలియాగాలు మన హృదయంలో ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకున్నామో మనం ఎదటి వారికి ఏ హాని కూడా మనం చేయమండి. ఎదటి వారికి ఏ పని మనం ఏ బాధ కలిగించే విధంగా మనం ప్రవర్తించాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను మనం వినేవారిగా ఉండాలండి, విధేయతగా ఉండాలి. ఏమండి, మనం ఎప్పుడు కూడా విధేయతగా ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే కనికరాన్ని కలిగి ఉంటారో వారు కనికరం పొందుతారు నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. ఏమండి, ఎప్పుడు కూడా మనం కనికరాన్ని కలిగి ఉండాలి, ఎదుటివారి పట్ల సాత్వికాన్ని కలిగి ఉండాలండి. మనం ఆ విధంగా ఉన్నప్పుడు సాత్వికములు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట నా ప్రియమైన సోదరులారా. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారంట నా ప్రియమైన సోదరులారా. అందుకే చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఈ లోకాధికారులు దేవుణ్ణి యేసుప్రభు గారిని సరిగ్గా అర్థం చేసుకోలేదు కనుక వాళ్ళు యేసుప్రభు గారిని సిలువ వేశారు నా ప్రియమైన సోదరులారా. మనం కూడా స్టిల్ ఇంకా ఇంత సువార్త ప్రకటింపబడుతున్నా కూడా మనం ఎప్పుడు కూడా మనం విని విడిచిపెట్టేసే వరకు మనం ఉంటున్నామండి నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా ఉండకుండా ఈ యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకోవాలండి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని నేను మాత్రమే ప్రకటిస్తున్నాను. జ్ఞానం మర్మాలు ఇవన్నీ నేను ప్రకటించడానికి రాలేదు. కేవలం యేసుప్రభు గారు మన కొరకు చనిపోయారని, మన యొక్క పాపాల నిమిత్తం చనిపోయారని నేను ఆ మాట ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చానని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడండి. ఆయన కూడా ఇంతకుముందు ఆయన చాలా భయంకరమైన ఆ యొక్క క్రైస్తవ బిడ్డలందరినీ కూడా హింసిస్తూ వేధిస్తూ ఈవెన్ వాళ్ళని చంపేయడం కూడా చేశాడండి ఎవరో అపోస్తలుడైన పౌలు గారు. కానీ దేవుని చేత పట్టబడ్డాడు. దేవుని చేత పట్టబడి అపోస్తలుడైన పౌలుగా మారాడండి నా ప్రియమైన సోదరులారా. మనం కూడా ప్రతిరోజు భయంకరమైన పాపాలు, తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అనేకమైన పాపాలతో మనం కొట్టుమిట్టాడిపోతున్నామండి. అయితే మనం ప్రతి చోట కూడా దేవుని యొక్క సువార్త చక్కగా విరివిగా మనకు దొరుకుతుంది. యేసుప్రభు గారు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వెంబడించే వారికి ఉండాలండి. సమీపంగా ఉన్నప్పుడే మనం బాప్తిసం పొందుకునే వారికి ఉండాలి. సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని ఆ సొంత రక్షకుడని మనం అంగీకరించే వారిగా ఉండాలండి. ఆ విధంగా అంగీకరించినప్పుడు తప్పకుండా మనం యేసుప్రభు గారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, మేఘారుడే వచ్చినప్పుడు తప్పకుండా మనం సంతోషంతో ఆయన ఎదుర్కొంటామండి నా ప్రియమైన సోదరులారా. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడండి. యేసుప్రభు గారు సమీపంగానే ఉన్నారు నా ప్రియమైన సోదరులారా. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆయన పట్ల మనం విధేయతను, వినయాన్ని కలిగి ఉంటూ అనేక మందికి రక్షణ సువార్తను మనం అందించేవారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా అందించినప్పుడు అనేక మందిని ఇంకా మరణంలోనికి వెళ్ళిపోతున్న వారిని పాపకోపంలో ఇంకా మగ్గిపోతున్న వారిని మనం తప్పకుండా వాళ్ళని రక్షించి మనం యేసుప్రభు గారి వైపు మనం తీసుకురాగల శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తారండి. మొదట మనం ఏం చేయాలంటే తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. చూడండి, క్రైస్తవ బిడ్డలకు దేవుడు ఏం బహుమానం ఇచ్చాడంటే పొద్దున్న ఒక సహోదరుడు ఈ యొక్క వాక్యం పంపించారండి. మనం బ్రతుకున్నంతకాలం కూడా క్రైస్తవులకు ఉన్న ఒక గిఫ్ట్ అనమాట అండి ఇది. ఆయన మనం అంటండి క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారంట, బ్రతుకున్నంతకాలము దేవుని కలిగి ఉంటారంట, దేవునితో ఉంటారండి. దేవుడు మనతో ఉంటాడు. మనం తర్వాత మనం చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం దేవునితో ఉంటామంట. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మాట ఎంత బాగుందో చూడండి. మనం బ్రతికినంతకాలం కూడా దేవుడు మనతో ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, వారి కీర్తనకారుడు అంటున్నాడు, మీరు మాకు సమీపంగా ఉన్నారు కనుక మేము మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. ఎవరండి? కీర్తనకారుడు. అయితే దావీదు మహారాజు గారు అంటున్నారు, అందుకే ఆయన సమీపంగా ఉన్నారు కనుక మనం ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నామండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అందుకే క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారంట, బ్రతుకున్నంతకాలం కూడా ఆయన మనతో ఆయన ఉంటారు. తర్వాత మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయనతో మనం ఉంటామండి. అక్కడ ఏడుపైనను, పండ్లు కొరుకుటైనను, దుఃఖమైనను, వేదనైనను ఇలాంటి బాధలు ఏమి కూడా అక్కడ మనకి ఉండవండి నా ప్రియమైన సోదరులారా. అట్టి బాధలు మనకు లేకుండా ఉండాలంటే, మనం ఈ లోకంలో విడవబడకుండా ఉండాలంటే, దేవునితో సంతోషంగా కొనుక్కోబడాలంటే కనుక మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం ఆ విధేయతగా జీవించేవారుగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేవారుగా ఉండకోకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేవారుగా ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా మనం మంచిగా ప్రవర్తించేవారుగా మనం ఉండాలండి. ఆ విధంగా మంచిగా ప్రవర్తించినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు తన బిడ్డలుగా స్వీకరిస్తారండి. అందుకే దావీదు మహారాజు గారు చెప్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మనకు రోజు ఆయన ఆహారం ఇస్తున్నారండి.
ఆయన అంటున్నారు, ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు, అయినప్పటికీ దేవుడు, తండ్రి అయిన దేవుడు వాటికి సమస్తము సమకూరుస్తున్నాడు. వాటిని అంత తృప్తిగా జీవింపచేస్తున్నప్పుడు మనకి ఆయన ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటారండి? మన సమస్తం ఆయన దయచేసేవారు ఉన్నారు. అందుకే తప్పకుండా మనం ఆయన ఎందు మొదట మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను సమస్తం మీకు సమకూర్చేవానిగా ఉంటానని చెప్తున్నారు ఆయన. ఏమన్నా ఆయన దగ్గర ఏది కూడా కుదరలేదు. అందుకే మనం తప్పకుండా ఆయన శక్తిగల దేవుడు అన్నాడు అండి. మనకి సమస్తము ఈ గొప్పదైన సృష్టిని ఆయన చేసినప్పుడు, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినప్పుడు మనకి ఏది చేయకుండా ఉంటారండి నా ప్రేమ సహోదరులారా? అందుకే తప్పకుండా మనం అందరం కూడా ధైర్యంతో, ఏమండి, ఆసక్తితో, సంతోషంతో దేవుని మనం ఆరాధించేవారుగా, మనం గణపరిచేవారుగా మనం ఉండే విధంగా దేవుడు మనకు తప్పక సహాయం చేస్తారండి. కానీ మనం ఏం చేయాలంటే, తండ్రి నేను పాపిని ప్రభు, నా పాపాలు క్షమించు, ఇంకెప్పుడు కూడా నేను పాపం జోలికి పోకుండా సహాయం చేయి. మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా నేను అనేక మందికి చాలా ఇబ్బందిని, బాధలను, వేదనను కలగజేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలండి. ప్రార్థన చేసుకుని అది విడిచిపెట్టాలి. ఏమంటే తిరిగి దాని వైపుకి మనం తిరగకూడదండి. ఆ పాపాన్ని మనం వెనక్కి చూడకూడదు. అలా చూస్తే చూడండి, లోతు భార్య ఏం చేస్తుందంటే లోకాన్ని ఆశపడి వెనక్కి తిరిగి, ఏమండి, ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం అలాంటి దుస్థితిని మనం తెచ్చుకోకూడదు. ఏమంటే అందుకే మనం తప్పకుండా ఏం చేయాలంటే నూతన సృష్టిగా మారాలండి. దేవుని మనం తెలుసుకున్నాం కనుక, దేవుని దయని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుని తెలుసుకున్నాం కనుక మనం ఏం చేయాలంటే పాతవన్నీ విడిచిపెట్టేయాలండి. ఏమండి, ఆ పాత రోత చెత్త అంతా మనం పడేసి విడిచిపెట్టి, ఇంకా ఇప్పుడు కూడా నూతనమైన జీవితంలోనే మనం ప్రవేశించేవారుగా ఉండాలి. నూతన జీవితాన్ని చేపట్టుకుని ఆ యొక్క పవిత్రమైన మార్గం కూడా మనం ప్రయాణం చేసినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి రాగానే మనం తండ్రి నా ప్రభువా అని సంతోషంగా మనం ఎదుర్కొనే పరిస్థితి మన దగ్గర ఉంటుందండి. నా ప్రేమ సోదరులారా, అట్టి రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించాలని మనం కోరుకుంటున్నానండి. నా ప్రేమ సోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు అనేక మందికి చాటి చెప్పేవారు ఉండాలండి. ఈ గుడ్ న్యూస్ని అనేక మందికి షేర్ చేసుకునేవారు ఉండాలి. అమ్మ, దేవుడు మన కొరకు చనిపోయారమ్మా, ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచి మళ్ళా పరలోకానికి వెళ్తూ కూడా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకి ఇచ్చారండి. అందుకే ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. ఆకాశం భూమి గతించినా కూడా నా వాగ్దానం ఎప్పుడు కూడా గతించదని దేవుడే చెప్పి ఉన్నారండి. నా ప్రేమైన సోదరులారా, ఆ యొక్క వాగ్దానాన్ని మనం చేపట్టుకుని ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంతో విని నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం అనేక మందికి ఈ యొక్క మంచి శుభవార్తను మనం అనేక మందికి షేర్ చేసుకునే వారికి మనం ఉండాలండి. నా ప్రేమైన సోదరులారా, ఆ విధంగా షేర్ చేసుకున్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నా తండ్రి నీకు సిద్ధపరిచిన ఈ యొక్క మహిమలో నీవు ప్రవేశించు, ఈ యొక్క పరలోక రాజ్యభాగ్యాన్ని నీకు ఇస్తున్నాను రమ్మనిసని దేవుడే యేసుప్రభు గారు వచ్చే ఆహ్వానాన్ని మనకి ఇస్తారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి ఆహ్వానాన్ని మన బిడ్డలో మనం అందరం కూడా పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాక్య భాగ్యాన్ని అనేక మందికి మనం షేర్ చేసుకునే వారికి ఉండాలండి. ఏమంటే ఆయన పొడిచిన వారు కూడా యేసుప్రభు గారు మేఘారుడే వచ్చినప్పుడు చూస్తారంట. నా ప్రియమైన సోదరులారా, అందుకే అట్టి భాగ్యాన్ని మనం కలిగి ఉండాలంటే కనుక ఆయన సంతోషంతో ఎదుర్కొనే వారిగా మనం ఉండాలంటే ఆయన ఉండే చోటులో మనం ఉండే విధంగా మనం ఆ యొక్క పరమ టికెట్ని మనం సంపాదించుకోవాలంటే కనుక, ఏమంటే ఆ యొక్క స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గాయకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఏమంటే అనేక మందికి యొక్క రక్షణ సువార్తను వినిపింపజేస్తూ, ఏమంటే అనేక మందికి మంచి మాటలు చెప్పేవారిగా మనం ఉండేవారిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఎవరికి కూడా ఏ హాని చేయకూడదు. మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏ హాని కూడా చేయకుండా ఎప్పుడు కూడా పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవింపచేయాలని మనం దేవునికి సహాయం కోరాలండి. అవునండి, మనం ఈ పాపంలో ఉంటున్నాం. చూడండి, తామర పువ్వు ఎంతో భయంకరమైన మురికిలో ఉంటుంది, కానీ అది పుష్పించినప్పుడు పైకి ఆ యొక్క నీటిలో నుంచి బయటికి వచ్చి అందరి చూపుని ఆకర్షిస్తుందండి. నా ప్రియమైన సోదరులారా, ఆ తామర పువ్వు, అబ్బా చెరువులో చుట్టూ తామర పువ్వు ఎంత అందంగా ఉందంటాం. ఆ అడుగున ఉన్న బురదలోంచి ఆ పైకి వచ్చి ప్రకాశవంతమైన అందంతో ఎంతో సౌందర్యంగా ఆ తామర పువ్వు కనిపిస్తుందండి, ఆ పుష్పం కనిపిస్తుంది. నా ప్రియమైన సోదరులారా, అట్టి యొక్క సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంటే, పరమ సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంటే కనుక తప్పకుండా మనం చెడ్డని విడిచిపెట్టేసి మంచిని మాత్రమే మనం చేపట్టే వరకు ఉండాలండి. ఆ విధమైన మంచిని చేపట్టాలంటే మనం దేవుని యొక్క సహాయం కోరాలి. అంటే మనం మన యొక్క మనసును మనం మార్చుకోలేమండి, కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారానే. బాలుడు దేని చేత తన నడతను మార్చుకుంటాడంటే, ఏమంటే ఈయన అంటున్నారు, జ్ఞాని సొలొమోన్ గారు అంటున్నారు, బాలుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా.
బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్తున్నారు. ప్రియమైన సోదరులారా, మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలంటే దేవుడే తప్పకుండా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి దేవుడే మనకు సహాయం చేస్తారండి. ఏమంటే అటు సహాయాన్ని మనం పొందుకునేలాగిన యేసుప్రభు గారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏమండి మనం బ్రతికినంతకాలం కూడా దేవుని అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కూడా దీవించి ఆస్వాదించాలని మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.